నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ కుల్వాడ ముందుగా హెడ్లైన్స్ బుడమేరు పరివాహక ప్రాంతంలో కొనసాగుతున్న సహాయక చర్యలు గ్రామాల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్న ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎమ్మెల్యే ఆదేశాలతో బోట్ల ద్వారా గ్రామ ప్రజలకు ఆహారం అందిస్తున్న టీడీపీ నేతలు నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించిన స్వచ్ఛంద సంస్థలు ఎంతమంది విద్యావంతులు తయారు చేసిన ఉపాధ్యాయులను సత్కరించుకోవడం అభినందనీయమన్న సేవామృతులు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుందని తెలిపిన జిల్లా ఎస్పీ గంగాధరరావు నిజానిజాలను తెలుసుకునేందుకు కేంద్రం నుండి ప్రత్యేక బృందాలు వస్తున్నాయని తెలిపిన ఎస్పీ బుడమేరు పరివాహక ప్రాంతం నీట మునగడంతో సహాయక చర్యలను టీడీపీ నేతలు కొనసాగిస్తున్నారు. నేడు ప్రభుత్వ అధికారుల చొరవతో మోటార్ బోట్లు రావడంతో వాటి ద్వారా గ్రామాల్లో చిక్కుకున్న ప్రజలను టీడీపీ నేతలు ఆహారపు ప్యాకెట్లను అందజేయడం జరుగుతుంది. రెండవ రోజు కూడా బుడమేరు ప్రవాహం కొనసాగడంతో గ్రామంలోని ఇళ్లు పూర్తిగా నీటి మునగడం జరిగింది. బుడమేరు పరివాహక ప్రాంతం పూర్తిగా నీటి మునగడంతో ఒకవైపు అధికారులు మరోవైపు టీడీపీ నేతలు సహాయక చర్యలను మరింత ముమ్మరం చేశారు. ఇక రెండో రోజు కూడా బుడమేరులో ప్రత్యేక బోట్లతో ఆహారపు ప్యాకెట్లు తీసుకువెళ్లి గ్రామాల్లో ఉన్న ప్రజలకు అందజేయడం జరుగుతుంది. రెండవ రోజు నీటి ప్రవాహం మరింతగా పెరగడంతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు బుడమేరు ప్రాంతానికి చేరుకుని గ్రామాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్ల మార్గం లేకపోవడంతో బోట్ల ద్వారా గ్రామాల్లోకి వెళ్లి వృద్ధులను మహిళలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతుంది. గ్రామాల్లో చిక్కుకున్న ప్రజలందరూ త్వరగా గ్రామాలను విడిచి బయటకు రావాలని అధికారులు సైతం ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నీటి ప్రవాహం పూర్తిగా తగ్గే వరకు ఎమ్మెల్యే వెనగళ్లారాము ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ప్రజలకు తాగునీరు ఆహారం అందజేయడం జరుగుతుందని గ్రామాల నుండి బయటకు వచ్చే వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతుందని టీడీపీ నాయకులు తులసిబాబు తెలియజేశారు. దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తూ ప్రజలకు ధైర్యం చెప్తూ బోట్ల ద్వారా గ్రామాల్లోకి వెళ్లి ప్రజల గ్రామాలు విడిచి బయటకు వెళ్లాలంటూ వారిని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఫోటోగ్రఫీ ముందు నుంచి తీయాలి. బస్సులు కూడా రావు. వాటర్ అయితే ఇప్పుడు తగ్గదని చెప్పారు పైనుంచి. మీకు కావాలంటే చల్లలు అవి ఉన్నాయి కాబట్టి చూడండి గ్రూప్లు వాటిలో వస్తాయి కదా మీకు. ఇంత పద్ధతిగా చెప్తున్నప్పుడు మరి మీరు ఆడల వరకు వచ్చేయండి. మగవాళ్ళు ఉంటారులే ఏముంది దాంట్లో, పిల్లలు ఉన్న వాళ్ళందరూ వచ్చేయండి. అరే నీట్గా కాదు చెయ్యెత్తుతున్నారు, వస్తారేమో.
తర్వాత వాటర్ బ్యాటరీ ఎత్తనం వాటర్ బ్యాటరీ కావాలంటే ఇక్కడ ఉంటది. కలెక్టర్ గారు వస్తున్నారు, వద్దులేండి బాగా చేపలు ఎగురుతున్నాయి కదా. లైఫ్ జాకెట్లు మనకు 3 లైఫ్ జాకెట్లు ఇవ్వండి. ఇంకా 3 ఇవ్వండి. ఇక్కడ గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలు పెట్టారనే విషయంపై పోలీస్ శాఖ అత్యంత లోతుగా దర్యాప్తు జరుగుతుందని జిల్లా ఎస్పీ గంగాధరరావు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ ఘటనపై జరుగుతున్న విచారణ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని అవసరమైన సూచనలు ఆదేశాలు ఇస్తున్నారని వివరించారు. విద్యార్థులు ఆందోళనలు ఆవేదనను అర్థం చేసుకుని క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలని సీఎం ఆదేశించినట్లుగా తెలిపారు. సోషల్ మీడియా వేదికగా వస్తున్న అవంతులను విద్యార్థులు నమ్మొద్దని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులు సహకారం తీసుకోవడంలో భాగంగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ద్వారా కూడా ఆధారాల సేకరణ జరుపుతున్నట్లుగా వివరించారు. గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 29వ తేదీ రాత్రి జరిగినటువంటి సంఘటనపై 30వ తేదీన మనం ఒక కేసు నమోదు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. దీన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తా ఉన్నారు. అట్లాగే దీనిలో ఒక ఇన్వెస్టిగేషన్ లో మన ఇండియాలోని అత్యంత ప్రతిష్టాత్మకరమైనటువంటి సెక్టిన్ అనేటువంటి ఆర్గనైజేషన్ ని అట్లాగే సీడాక్ అనేటువంటి ఆర్గనైజేషన్ యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని దీంట్లో ఉపయోగించాలనేటువంటి ఉద్దేశంతో వారి యొక్క బృందాలు ఆల్రెడీ గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ చేరుకుని ఆ కాలేజీకి సంబంధించినటువంటి అన్ని నెట్వర్క్ సిస్టమ్స్ ని తరోగా వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. ఈ విషయంలో విద్యార్థులకు ఏదేమైనటువంటి సందేహాలు ఉంటే రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు వారు వచ్చి వారి యొక్క సందేహాలను ఆ టీం ముందు ఉంచవచ్చు.
వాటన్నింటిని కూడా పరిశీలించి సమగ్రంగా దర్యాప్తు చేసి దీంట్లో ఏ విధమైనటువంటి నేరస్తులు ఉన్నట్టు కూడా కఠినంగా శిక్షించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. కొనగల సేతయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేదిక ఫంక్షన్ హాల్ నందు నేడు జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ వృత్తిలో ఎనలేని సేవలను అందించి మంచి విద్యార్థులను తయారు చేసిన ఉపాధ్యాయులను సత్కరించుకోవడం జరిగిందని తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మేక మాధవర, ఆంజనేయులు, హనుమంతరావు ఈ ముగ్గురిని ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సేతయ్య మాట్లాడుతూ తమ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు ఉత్తమ ప్రయోజకులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను ఉపాధ్యాయ దినోత్సవం రోజు సత్కరించుకోవాలనే ఉద్దేశంతో ఈ చిరు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, వీరి వల్ల ఎంతో మంది ప్రయోజకులు నేడు దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని, అటువంటి వారిని సత్కరించుకోవడం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దొడ్డు చిన్న, సుబ్బారావు, డిఆర్బి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ట్రస్ట్ తరఫున మరి ఉపాధ్యాయ దినోత్సవం, గురు దినోత్సవం సందర్భంగా వారి సన్మానం చేయాలని చెప్పి గ్రహించి మా మిత్రులు ఆంజనేయ గారు, మోగ మాధవ గారు, హనుమంతరావు గారు తెలంగాణ వచ్చినందుకు వారి అభినందనలు జరుగుతున్నాం. మరి మొట్టమొదటిగా మోగ మాధవ అని చెప్పాలంటే వాళ్ళు కాటూరు మున్సిపల్ హై స్కూల్లో చేస్తున్నారు. కాటూరు మున్సిపల్ హై స్కూల్లో వాళ్ళ 10th వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. వారు మరి అలా వాళ్ళని తీర్చిదిద్దారు మున్సిపల్ స్కూల్లో చదివితే మనం పాస్ అవ్వమని, కానీ అని కాకుండా వాళ్ళ తల్లిదనే విధంగా విధంగా పాస్ అయ్యారు అందరూ కూడా. అలాగే లక్ష్మీ కాలనీలో ఆయన సొంత డబ్బులతో 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి లైబ్రరీ ఏర్పాటు చేశారు. ఆ కాలనీ వాసులకి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి దాంట్లో గ్రంథాలు కానీ, జీవ చరిత్రలు కానీ, నాయకులు కానీ అన్నీ పెట్టి దాంట్లో ఆరోన్న చేశారు. నన్ను ఆహ్వానించినా కూడా నేను ఆహ్వానం వెళ్ళలేకపోయాను. అలాంటి మోహ మాధవరావు కూడా మరి ఇలాంటి పురస్కారాలు ఎన్నో అందుకున్నారు వారు. మరి మా పురస్కారం అందుకున్నందుకు వారు ధన్యవాదాలు. ఇక రెండవ ఆంజనేయ మేస్టారు, ఆయన గురించి చెప్పనక్కర్లేదు. ఆంగ్లంలో డట్ కాలేజీ పిల్లలు చదువుకున్న తర్వాత ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళాలంటే ఒక కోచింగ్ ఉండాలి. ఆ కోచింగ్ స్కూల్లో వారు కోచింగ్ ఇచ్చి ఎంతోమందిని ఉపాధ్యాయ వృత్తిలోకి తీసుకెళ్ళి ఎంతోమందికి ప్రభావితం అయ్యారు మీరు. అలాంటి వారు మరి ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతోమంది దగ్గర జన్మాలు అందుకున్నారు. మా సన్మానానికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మూడోవారు హనుమంతరావు చెప్పక్కర్లేదు. అనేక స్కూళ్ళలో టీచర్గా పనిచేసిన వారు అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. మరి అలాగే అనేక దాంట్లో కూడా పనిచేసి కొంతకాలం మరి ఎల్వర్ శ్రీనివాసరావు గారి దగ్గర పిఏగా పనిచేశారు. మరి రిటైర్ అయిపోయారు. బిళ్ళపాడులో ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. అనేక కార్యక్రమాల్లో ఉండి కూడా అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్ది, ముగ్గురు కూడా అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్ది వారు తీర్చిదిద్దిన విధిలో కొంతమంది అమెరికాలో ఉన్నారు, కొంతమంది ఇంజనీర్లు అయ్యారు, కొంతమంది డాక్టర్లు అయ్యారు. మరి వాళ్ళందరూ కూడా వీళ్ళ కృషి వల్లే ఈ అక్షరాలు నేర్పి మరి వాళ్ళని పెద్ద మంది చేసి మరి రాని విద్యార్థులు ఉంటే ముందు వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టి పీడించి మీరు అలా కాదురా బాబు ఇలా చేస్తాగు, మీరు భవిష్యత్తులో బాగుంటే పాస్ అయితే మీరు వృద్ధిలోకి వెళ్తారని చెప్పి వాళ్ళని చేసి వాళ్ళని ఒక విద్యలో తీసుకొచ్చారు. వాళ్ళ ముగ్గురు కూడా ఇవాళ వాళ్ళ ముగ్గురు కూడా సన్మానం చేసినందుకు నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా ఈ కళ్యాణపురము వేదిక ఇచ్చినందుకు మోహన్ గారికి వారి కమిటీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా మిత్రులు సుబ్బారావు, నాగరాజు, మరి ప్రసాద్ గారికి, వెంకటేశ్వర గారికి, వెంకటబాబు గారికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చదువుకునండి. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చినటువంటి మహోపాధ్యాయుడు, మహావిద్యావేత్త, మహాతత్వవేత్త, అశేష శేముషి పారంగతుడు అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా మనం ఈ ఉపాధ్యాయ దినోత్సవం అనేది మనం దేశమంతా కూడా జరుపుకుంటాం. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. ఈనాడు ఉపాధ్యాయుల్ని సత్కరించడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటిది. ఆ భాగంలో ఇవాళ కొనకళ్ళ సీతయ్య గారు వారి ట్రస్ట్ తరఫున మమ్మల్ని ఇక్కడ సన్మానించడం మాకెంతో ఆనందదాయకమైనటువంటి విషయం. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా గురు శిష్యులు ఇద్దరిని ఒకే వేదిక మీద అనేది కూడా చాలా చాలా గొప్ప విషయం నాకు కూడా. ఎందుకంటే గురువుకి శిష్యుడు ఎప్పుడు కూడా మించాలనుకుంటాడు. గురువును మించిన శిష్యుడు అవ్వాలనుకుంటాడు, కానీ గురువును ముంచిన శిష్యుడు అవ్వాలని అనుకో ఎవరం కూడా. అందుకని గురువుని మించిన శిష్యుడై ఆయన తెలుగు సౌధం అనే పేరుతో ఒక లైబ్రరీ అది అద్దెకించుకుంటే నెలకు 7-8 వేలు వస్తుంది ఆయనకి. అలా కాకుండా కేవలం పుస్తకాలన్నీ ఏర్పాటు చేసి అందరికీ కూడా చదువుకుని ఏర్పాటు చేసినటువంటి మాధవరావు అనమాట. అలా మా ఇద్దరికి. ఇక సీతయ్య గారు ఈ ట్రస్ట్ గురించి చెప్పాలంటే జీతే జీతే రక్తదాన్, జాతే జాతే నేత్రదాన్.
అంటారు. ఆ 2 కార్యక్రమాలు కొంతమంది రక్తదానమే ఉంటుంది, కొంతమందికి నేత్రదానమే ఉంటుంది. కానీ 2 కార్యక్రమాలు కూడా చేపట్టి అమోఘంగా నిర్వహిస్తున్నటువంటి జీతే జీతే అంటే బ్రతుకున్నప్పుడు రక్తదానం చేయి, జాతి పోయే ముందు నేత్రదానం చేయి అని అంటారనమాట. ఆ 2 కార్యక్రమాలు కూడా అమోఘంగా చేపడుతున్నటువంటి సీతయ్య గారికి కూడా ధన్యవాదాలు సమర్పిస్తూ ఈనాడు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారికి మరిన్ని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొనగల్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున సీతయ్య గారు మమ్మల్ని ప్రత్యేకంగా అభినందించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన అతి సామాన్యంగా ఉంటారు, అయినప్పటికీ కూడా సమాజ దృక్పథంతో ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం నిజంగా అభినందనీయం. వారు చేసే పని సహజంగా సామాన్యులు చేసేటువంటి పని కాదు. మరి అందులో భాగంగా మా ఉపాధ్యాయులను కూడా ఈ విధంగా ఈరోజు గుర్తుపెట్టుకుని సత్కరించడం అనేది చాలా అభినందనీయం. అన్నిటికంటే కూడా నేను మర్చిపోలేని ఒక గొప్ప అనుభూతి ఏంటంటే, నాకు అక్షజ్ఞానం నేర్పి ఈరోజు నేను టీచర్గా ఈరోజు వేదిక మీద ఉన్నానంటే నా పక్కనే ఉన్నటువంటి మా గురువు గారి దగ్గర ఎంఈజీ ఆంజనేయ గారి దగ్గర నేను టీచర్ ట్రైనింగ్ చేసి వారి శిష్యుడిగా వారి యొక్క మార్గంలో నడుస్తూ ఈరోజు సాహితీ రంగంలో కానీ తెలుగు భాష అభివృద్ధి కోసం కానీ పడేటువంటి కష్టంలో వారి ద్వారా నేర్చుకున్నటువంటి జ్ఞాన సంపార్జన వల్లనే నేను ఇంతవాడిని అయ్యాను. మరి నా జీవితంలో మర్చిపోలేని గొప్ప సంఘటన ఏంటంటే, గురువు గారి పక్క నుండి నేను మొట్టమొదటిసారిగా కొనగల్ల సీతయ్య గారి చారిటబుల్ ట్రస్ట్ తరపున ఒక అభినందన సత్కారం తీసుకోవడం అనేది నాకు చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా మా ఉపాధ్యాయ లోకాన్ని గుర్తు చేసుకుని సత్కరించినటువంటి సీతయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. ఆహుతులకు నమస్కారం. ఈ ఉపాధ్యాయులే మర్చిపోయినటువంటి ఉపాధ్యాయ దినోత్సవం రోజున గుర్తు పెట్టుకుని ఎందరి చేతనో సన్మానాలు చేయించుకున్న కొనకళ్ళ సీతయ్య గారితో సన్మానం అందటం మా భాగ్యంగా భావిస్తూ, ఆంజనేయ గారి సరసన అశేష సేముషి సంపన్నులు ఆంజనేయులు గారు ఎందరో ఉపాధ్యాయ విద్యార్థులను తీర్చిదిద్ది మోకా మాధవరావు గారు లాంటి రత్నాన్ని సమాజానికి అందించిన మహోన్నత వ్యక్తులు శ్రీ ఆంజనేయులు గారు. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్లో ఎంతో చక్కగా ఉపన్యాసాలు కానివ్వండి, నాటకాలు కానివ్వండి చేస్తూ సభారంజకంగా ఉన్నటువంటి వారి ప్రక్కన కూర్చునే భాగ్యం కలిగినందుకు మరొకసారి ధన్యవాదాలు సీతయ్య గారికి చెప్పుకుంటూ, ఉత్కృష్టమైన సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఉపాధ్యాయ దినోత్సవం ఎంతో వైభవంగా జరగాల్సి ఉన్నది. కానీ కృష్ణమ్మ తల్లి ఆగ్రహం, గోదావరి తల్లి అనుగ్రహం లేకపోవడం, బుడమేరు ఈరోజు కొనకళ్ళ సీతయ్య గారి ట్రస్ట్ తరఫున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవటం అనేది మనందరికి కూడా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా పెద్దలు ఆంజనేయులు గారు, అలాగే హనుమంతరావు, మా మాస్టర్ గారు మాధవరావు కూడా ఇప్పుడే బయటికి వెళ్ళారు. ఈరోజు కన్న తల్లిదండ్రులు పిల్లలకి జన్మనిస్తే గురువులు ఆ పిల్లల్ని ఎలాగా ఉన్నత విద్యావంతులు చేయటం అనేది ఉపాధ్యాయుల బాధ్యతగా, దేశంలో గురు వ్యవస్థ అనేది ప్రతి వాళ్ళు కూడా మర్చిపోకుండా, కన్న తల్లిదండ్రుల తర్వాత మనకి దైవం ఎవరయ్యా అంటే ఉపాధ్యాయుల్ని గుర్తుంచుకొని మన సీతయ్య గారు ఆయన గురించి చెప్పాలంటే చాలాసేపు పడుతుంది, ఎక్కువ సమయం లేదు కాబట్టి ఆయన రెడ్ క్రాస్ అది రక్తదానం అవనివ్వండి, నేత్రదానం అవనివ్వండి, అన్నదానం అవనివ్వండి, సమాజం కోసం ఎంతో సేవ చేస్తూ ఉన్నత మార్గంలో నడుస్తూ ప్రతి వాళ్ళు కూడా ఆయన మార్గంలో కూడా మనం నడుచుకోవాలని కోరుకుంటూ ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున అందరికీ శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం. గుడివాడ పట్టణాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం కృషి చేస్తున్న పారిశుద్ధ కార్మికులను సత్కరించుకోవాలన్న ఉద్దేశంతో చింతా పాండురంగారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తన తనయుడు చింతా రామకృష్ణ
25వ వార్డు తన నివాసంలో శానిటేషన్ సిబ్బందిని సత్కరించి వారికి వస్త్రాలను బహుకరించడం జరిగింది. చింతా పాండురంగారావు తనయుడు రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన తండ్రి పేరుపైన ఏర్పాటు చేసిన చారిటబుల్ ట్రస్ట్ తరపు నుండి ఇటువంటి చక్కటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఆర్య ప్రసాద్ కొనియాడారు. ప్రతి ఒక్కరూ రామకృష్ణను స్ఫూర్తిగా తీసుకుని పుట్టినరోజు నాడు హంగు ఆర్భాటాలకు పోకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి నలుగురికి ఉపయోగపడటం మంచిదని ఆయన సూచించారు. తండ్రి బాటలో నడుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామకృష్ణ అభినందనీయుడని కొనియాడుతూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆత్మీయులు సిఆర్పి ట్రస్ట్ సభ్యులు పాల్గొనడం జరిగింది. సుఖినో భవంతు. ఈరోజు స్థానిక 25వ వార్డు నందు గుడివాడ పట్టణంలో మరి సిపిఆర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరి చింతా పాండురంగారావు గారి వాళ్ళ అబ్బాయి తనయుడు మరి చింతా రామకృష్ణ వాళ్ళ నాన్నగారు ఎన్నో పదవులు అలంకరించి గుప్తధనాలు చేసి ఉన్నారు. అదేవిధంగా అదే బాటలో కొనసాగుతున్నటువంటి మరి చిరంజీవి చింతా రామకృష్ణ మా సభ్యుల తరపున మేము ఘనంగా మేము సత్కరిస్తూ జరిగింది. ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకు మరి ఆయన సన్మానము మరియు వస్త్రదానం చేయడం జరిగింది. ఎందుకంటే అన్ని దానాల్లో కంటే కూడా వస్త్రదానం ఘనమైనది. అదేవిధంగా మరి ఈరోజు గుడివాడ పట్టణం చూసినట్లయితే ఐ లవ్ గుడివాడ అనే భాగంగా మన వెనిగండ్ల రాము గారు మన స్ఫూర్తితో తీసుకుని 25వ వార్డుని చింతా రామకృష్ణ గారు మరి ఈయన దత్తత తీసుకుని అనేక సేవా కార్యక్రమాలు మరియు ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 25వ వార్డులో కూడా మరి అంతా కూడా క్లీన్గా ఉండేట్టుగా మరి ప్రతి ఇంటికి ఆయన మరి వాళ్ళ టీంతో వెళ్ళి మోటివేషన్ చేయడం జరిగింది. అలా అదేవిధంగా ఇంకా వాళ్ళ ఏంటంటే ప్రతి ఇంటి ముందు కూడా ఒక పూల చెట్టు ఉండాలని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. అదే సర్వాంగ సుందరంగా మరి ఈ యొక్క 25వ వార్డుని మరి మన పెదరికపాడిని అందంగా తీర్చిదిద్దుతారనే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ కుటుంబానికి సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించాలని ఎల్లవేళలా కోరుకుంటూ జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా జన్మదిన సందర్భంగా మా నాన్నగారి పేరు మీద సిపిఐ ట్రస్ట్ తరఫున అలాగే ఇక్కడ మన పారిశుద్ధ్య కార్మికులకి బట్టలు పెట్టి వాళ్ళని సన్మానించడం జరిగింది. ఈరోజు వీళ్ళని ఇలా చేయడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, పరిసరాలు శుభ్రంగా ఉండాలన్నా, మరి అలాగే మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండాలన్నా, మన పిల్లల ఆరోగ్యాలు కానీ మన ఆరోగ్యాలు కానీ బాగుండాలంటే వాళ్ళే కారణం. ఎందుకంటే వాళ్ళు కుటుంబాన్ని వదిలిపెట్టి పొద్దున్నే వచ్చి అన్ని ప్రాంతాలకు వెళ్ళి ఎలాంటి తారతమ్యాలు కానీ అలాగే కాలుష్యం ఉందా లేకపోతే వాటి వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందా, దానివల్ల మాకు హెల్త్ పాడైపోద్దని కూడా ఆలోచించకుండా ప్రజల కోసం ఇంత సేవ చేస్తున్న వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే వాళ్ళకి నేను ఎప్పటి నుంచో వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని మనసులో ఉండేది. కాకపోతే ఈరోజు ఇదొక చిన్నదే. ఇంకా ఫ్యూచర్లో నేను వాళ్ళకి ఏమన్నా చేయగలిగితే నా వంతు నేను చేస్తానని వాళ్ళకి నేను హామీ ఇస్తున్నాను. అట్లాగే వాళ్ళని ఇట్లాగే గౌరవిస్తూ అందరూ గౌరవిస్తూ ప్రభుత్వం కూడా వీళ్ళందరినీ గుర్తించి వీళ్ళ సేవలను గుర్తించి మొట్టమొదటి ప్రయారిటీ నాకు తెలిసి ఇవ్వవలసింది వీళ్ళకే. ఎందుకంటే పొద్దున్నే లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు వీళ్ళు పిల్లలుగా వాళ్ళకు ఏమైనా అనారోగ్యం వస్తే పిల్లలకు కూడా వచ్చుద్దని కూడా ఆలోచించకుండా జనాల కోసం ఇంత వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళని గుర్తించి వాళ్ళకి తగినంత ఏదో ఒకటి చేయాలని నేను వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన మా ఆర్జా అంకుల్ గారికి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయనకి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నాను. అట్లాగే ఆయన ఉపాధ్యాయులుగా ఎన్నో సేవలు అందించారు. అలాగే ఇప్పుడు ఆయనకి ఒక 3 సంవత్సరాల నుంచి కృష్ణా డిస్టిక్ ప్రెసిడెంట్గా ఉంటున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఆయన నామినేట్ అయ్యారు. ఈ సందర్భంగా నా జన్మదిన సందర్భంగా ఆయనకి మరొకసారి ఇంకొక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. పదవి మళ్ళీ ఆయనకి అధిరోహించినందుకు ఆయన 100% అర్హులు ఆయన. అలాగే ఆయన శారదా పబ్లిక్ స్కూల్ స్థాపించి ఎంతోమంది పిల్లలకి అలాగే మధ్యలో డిస్కంటిన్యూ అయిన పిల్లలకు కూడా ఆయన జీవితాలు నిలబెడుతున్నారు. ఆయన వంతు ఆయన సేవ చేస్తున్నారు. అలాగే ఎన్నో కార్యక్రమాలు చేశారు, సేవా కార్యక్రమాలు చేశారు. ఇంకొకసారి ఆయనకి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన మిత్రులకి ఆర్జా పవన్కి, గణేష్కి, రంగనాథ్కి, అలాగే దారబెట్టి ప్రసాద్ గారికి, అలాగే ఆర్జా మోనాలిసాకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా కుటుంబాన్ని మొత్తానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సిపిఐ ట్రస్ట్ ఎప్పటి నుంచో నడుపుతున్నారు. పాండురంగారావు గారి
తనయుడైనటువంటి చింత రామకృష్ణ అన్నయ్య. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ముందు అన్నయ్య వెళ్ళి తన వంతు సాయం చేయటం ఎప్పటి నుంచో చేస్తూ ఉంటారు. అదే కాకుండా మా పార్టీ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ పారిశుద్ధ్యం మీద అన్నయ్య ఎన్నో అవగాహనలు నేర్పిస్తూ ఉంటారు ఎప్పుడు. ఆ సందర్భంగా ఇప్పుడు మన 25వ వార్డులో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి తనొక గౌరవప్రదమైన పని చేస్తున్నందుకు వాళ్ళకి ఈ సన్మానం చేయాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళని సత్కరించడం జరిగింది. మా అందరినీ కూడా ఇందులో పాల్పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రామకృష్ణ అన్నయ్యకి. అకస్మాత్తుగా వచ్చిన వరదల వల్ల సర్వం కోల్పోయి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న బాధితులకు తమ వంతు సహాయం అందించాలన్న ఉద్దేశంతో నేడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సుమారు 500 మందికి ఆహారం వండి బాధితులకు అందజేయడం జరుగుతుందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ శ్రీ రాజాబాబు తెలియజేశారు. రాజేంద్ర నగర్లోని తన నివాసం వద్ద వరద బాధితుల కొరకు ప్రత్యేకంగా ఆహారాన్ని వండించి భారతీయ జనతా పార్టీ నేతలు ఆహారాన్ని ప్యాక్ చేసి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న బాధితులకు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గుత్తికొండ శ్రీ రాజాబాబు మాట్లాడుతూ ఇటువంటి విపత్తులు ఏర్పడినప్పుడు ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సహాయం అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. రాష్ట్రంలో వరద బాధితులకు సహాయం అందించే విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని, ముఖ్యమంత్రి నిరంతరం వరదల్లో తిరుగుతూ బాధితులకు అండగా నిలిచారని ఆయన తెలిపారు. తమ వంతుగా బాధితులకు సహాయం అందించాలన్న ఉద్దేశంతో 500 మందికి ఈ పూట ఆహార పొట్లాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ సురేంద్రబాబు, పట్నా అధ్యక్షులు ఎర్రబోతు అర్జున్, జిల్లా నాయకులు అంగడాల సతీష్, సూరే గాంధీ తదితరులు పాల్గొన్నారు. గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి బుడమేరు పొంగి లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాలు అన్నీ కూడా జలమైనవి. ఎంతో మంది నిరాశలయ్యారు. వాళ్ళందరికీ పునరావాసంలో షెల్టర్ తీసుకుంటున్నారు. గవర్నమెంట్ షెల్టర్ కల్పించింది. వారికి మాంసాయంగా భారతీయ జనతా పార్టీ తరఫున దాదాపు 300 మందికి 500 మందికి ఆహార పొట్లాలు ఇక్కడే మా అపార్ట్మెంట్లో తయారు చేసి మేము వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దానికి మా అపార్ట్మెంట్లో అందరూ మహిళలు కూడా కోఆపరేట్ చేసి మా మహిళా మోర్చా అధ్యక్షురాలు ఎల్లా కుమారి గారు, అదేవిధంగా మా అపార్ట్మెంట్లో మహిళలందరూ కూడా కోఆపరేట్ చేసి పాల్గొంటున్నారు. దీంట్లో డిస్ట్రిబ్యూషన్లో పాల్గొని వాళ్ళందరికీ ఆహార పొట్లాలు పంపిణీ చేయడం. ఇది ఇంకా 4 రోజుల పాటు మేము ఇదే విధంగా ఆహార పొట్లాలు పంపిణీ చేస్తాం. దీనికి ముఖ్యదాతగా సురేంద్రబాబు గారు అసెంబ్లీ కన్నారు, ఆయన మాకు సహకరించారు. ఇంకా 4 రోజుల పాటు ఇదే విధంగా చేస్తాం. ఇప్పుడు మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఎల్లకొండ గారు మాట్లాడతారు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు గుత్తికొండ శ్రీరాజబాబు గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే నందివాడ మండలం బుడమేరు గత 4-5 రోజులుగా మేము అక్కడికి వెళ్ళి చూసి రావడం జరిగింది. అక్కడ ముంపుకు బారికి గురైన రైతులు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ వాళ్ళందరికీ కూడా అసెంబ్లీ కన్వీనర్ సురేంద్రబాబు గారి సహకారంతో ఈ రోజున 500 మందికి ఇక్కడ అపార్ట్మెంట్ గాయత్రి రెసిడెన్స్లో ఇక్కడ ఉన్న మహిళలందరూ పెద్ద ఎత్తున వచ్చి సహాయం చేసి ఈ పార్సిల్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. అట్లాగే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు రాము గారు సలహా మేరకు చెంచుపేట కాలనీ కూడా కొన్ని పంపించడం జరిగింది ఆహార పొట్లాలు. అట్లాగే భారతీయ జనతా పార్టీ అన్ని వేళ రైతులకు కానీ, ఈ తుఫాను వల్ల దెబ్బతిన్న వాళ్ళకు కానీ కేంద్రం నుంచి అందాల్సినవి అన్నీ కూడా రాష్ట్రం ద్వారా మేము అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంకా కొన్ని రోజులు ఇదే కంటిన్యూ చేస్తారు. అదే మా జిల్లా అధ్యక్షులు రాజబాబు గారి సహకారంతో ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా పనిచేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో మరి గత 4 రోజులుగా తుఫాను సందర్భంగా మరి తెలుగు ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడటం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండి మరి చాలామంది పేద ప్రజలు ముప్పుకి గురయ్యి మరి ప్రభుత్వం యొక్క తక్షణ చర్యలతో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు చేరుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా గుడివాడ పట్టణంలో మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా జిల్లా అధ్యక్షులు గుత్తికొండ రాజబాబు గారు, అలాగే అసెంబ్లీ కన్వీనర్ సురేంద్రబాబు గారు వీళ్ళ ఆధ్వర్యంలో మరి పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకి ఒక 500 మంది వరకు కూడా మరి వాళ్ళకి ఆహారము,
నీటిని సరఫరా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేమందరం కూడా మరి ఇటువంటి కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ కూడా ముందుంటుందని, అదేవిధంగా ఇంత పెద్ద పెను విపత్తులో కూడా రాష్ట్ర ప్రజల్ని మరి వాళ్ళకి ధైర్యం చెప్పి యంత్రాంగాన్ని అంతా ముందుకు నడిపి మరి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు కూడా అందరూ కూడా మరి చాలా త్వరితగతిన చర్యలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను ప్రమాదం జరగకుండా, ప్రాణ నష్టం ఎక్కువ జరగకుండా కూడా మరి చాలా వరకు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు మునుముందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరింత జరిగి ఈ సందర్భంగా మరి ఇటువంటి కార్యక్రమాలని పునరావాస కేంద్రాలకు ఆహారం అందించే కార్యక్రమాన్ని ఇక ముందు కూడా నడపడం జరుగుతుంది. కురుస్తున్న వానలకు గాను వరద బాధితులకు సహాయార్థం మా రాజాబాబు గారి నాయకత్వంలో, జిల్లా అధ్యక్షుడు రాజాబాబు గారి నాయకత్వంలో మేము ఆహార పదార్థాలు అందజేయడం జరిగింది. ఇదే విధంగా మరి 4 రోజులు అందజేస్తామని మా జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేమందరం కూడా దీంట్లో పాల్గొంటున్నాం. శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ నేతృత్వంలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడం జరిగింది. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ వృత్తిలో ఎనలేని సేవ అందిస్తున్న ఎంతో మంది ప్రయోజకులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు కొల్లాబొత్తుల రామకృష్ణ, తాములూరి నాగమణి, కేశంశెట్టి అజయ్ కుమార్, మేక మాధవరావులను సత్కరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నవభారత్ ఖాదీ స్టోర్స్ అధినేత సయ్యద్ గఫూర్, బొగ్గవరపు తిరుపతయ్య, సీనియర్ పాత్రికేయులు డిఆర్వి ప్రసాద్, జాజుల తాతారావు, కంతేటి హరిబాబు, బత్తుల ప్రసాద్, అతులూరి బాలాజీ పాల్గొని ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఇటువంటి మంచి ఉపాధ్యాయులను సన్మానించుకోవడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర కార్యాలయంలో మిత్రమండలి సభ్యుల సహకారంతో ఈరోజు రాష్ట్ర ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాం. ముఖ్యంగా ఓల్డ్ టౌన్ 2 హై స్కూలు, ఓల్డ్ టౌన్ 2 ప్రాథమిక పాఠశాల హెచ్ఎం గారి నాగమణి గారికి, శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘంతో ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు. అలాగే మాధవరావు గారికి, అజయ్ గారికి, ఆర్కే మాస్టర్ గారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు సన్మాన గ్రహీతలైన నాగమణి గారు, అజయ్ గారు, రామకృష్ణ గారు, మాధవరావు గారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం కార్యాలయం రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వారికి సన్మానం చేయడం మాకు ఆనందంగా ఉంది. ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున పుట్టి హరికుమార్ యాదవ్ గారి మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు కొల్లాబొత్తుల రామకృష్ణ గారు, అజయ్ గారు, నాగమణి గారు, మోకా మాధవరావు గారికి సన్మానం చేయడం జరుగుతుంది. ఈరోజు సమాజంలో మనం బాగుండి భవిష్యత్తులో బాగుండాలి, ప్రయోజకులు అవ్వాలి, మంచి బాట నడవాలంటే మన గురించి ఆలోచించే వాళ్ళు తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులేనండి. ఉపాధ్యాయుల గురించి చెప్పాలంటే వాళ్ళు అందరి పిల్లలు సమానంగా చూసి అందరినీ విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళు చక్కటి ప్రయోజకులు చేయడం కోసం మంచి బాటలు వేస్తారు. వాళ్ళకి ఈరోజు శుభాకాంక్షలు చెప్తున్నామండి. ఈరోజు శ్రీకృష్ణ యాదవ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ టీచర్స్ డే సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులు సత్కరించడం. అసలు టీచర్స్ డే అనగానే ఎవరు గుర్తొస్తారంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు. ఆయన రాష్ట్రపతి అడుగుదాళ్లలో ఎన్నో మంచి కార్యక్రమాలు, ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నో అంతా పేరు తెచ్చుకొని రాష్ట్రపతి లెవెల్కి వెళ్ళాడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఆయన ఇంకే కార్యక్రమం వద్దు, ఉత్తమ సెప్టెంబర్ 5వ తారీఖు టీచర్స్ డే అని పేరు పెట్టి ఆ రోజు ఇక్కడ ఒక టౌనే కాకుండా దేశ నలుమూలలో కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారిని గుర్తు తెచ్చుకొని ఇవాళ టీచర్స్ డే అని ఒక నామకరణం చేసి భారీ ఎత్తున ఉత్తమ ఉపాధ్యాయులకు మెయిన్గా ఏదంటే ఉపాధ్యాయులందరికీ సన్మానం చేయాలంటే చాలా కష్టం. దాంట్లో తెలిసినంత వరకు ఉత్తమ ఉపాధ్యాయులు వాళ్ళు ఎంతో కష్టపడి రాత్రి పగలు పిల్లల్ని ఈ రకంగా తీర్చిదిద్ది ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారంటే వాళ్ళ కృషి ఎక్కువ ఉంది. అలాంటి వాళ్ళను మనం సత్కరించడం మన వంతు. ఈ కార్యక్రమానికి హరికుమార్ గారు ఎంతో పట్టుదలతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మన పల్లిబాట ప్రసాద్ గారి, గఫూర్ గారికి, ఇంకా మెయిన్గా వాళ్ళ గురించి చెప్పాలంటే టైం సరిపోదు. ఉత్తమ ఉపాధ్యాయులు అనేది వాళ్ళ కార్యక్రమం రోజు హెచ్ఎం గారు గర్ల్స్ హై స్కూల్లో కానీ వాళ్ళు కానీ మన రామకృష్ణ అందరూ వాళ్ళ గురించి తెలియని వాళ్ళు లేరు. అలాంటి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేయటం ఎంతో గర్వకారణమని ఈ సందర్భంగా వాళ్ళకు శుభాభినందనలు చెబుతూ సెలవు.
మానవ జీవన గమనంలో ప్రతి వ్యక్తి ఎదుగుదలలోనూ ఉపాధ్యాయుల పాత్ర చాలా గణనీయమైంది. ఎందుకంటే మనకు పురాణాల్లో ఇతిహాసాల్లో కూడా ఉపాధ్యాయుల పాత్ర గురించి ఒకసారి మనం అవలోకించుకున్నట్లయితే మరి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు మరి వశిష్ఠుడు విశ్వామిత్రుడి దగ్గర విద్యను అభ్యసించడం, అదేవిధంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు బలరాముడు సాందీపుడి దగ్గర, కౌరవ పాండవులేమో మరి అశ్వత్థామ దగ్గర మరి ఈ విద్య అనేటువంటిది నేర్చుకోవడం జరిగింది. ఆధునిక భారత యుగంలో చూసినట్లయితే భారత రాష్ట్రపతిగా పనిచేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ కానివ్వండి, అదేవిధంగా మరి సర్వేపల్లి రాధాకృష్ణ కానివ్వండి, మరి తుది శ్వాస విడిచేంత వరకు కూడా బోధనలో కాలం గడిపి దేశ రాజ్యాంగ పరిరక్షణగా వ్యవహరించినటువంటి మరో రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా, వీళ్ళంతా కూడా ఉపాధ్యాయులకి స్ఫూర్తిదాయకం. అటువంటి స్ఫూర్తిదాయకులను మాటలో నడుస్తూ మరి నాగమణి గారు, మరి నా తమ్ముడు మాధవరావు, మరి అజయ్ గారు, ఎప్పుడో సుదీర్ఘ కాలంగా 3 దశాబ్దాలుగా పరిచయమైనటువంటి నా నవజీవన్ రామకృష్ణ గారు, వీళ్ళందరికీ సమక్షంలో వారి అభినందనకు నేను హాజరవటం నాకు కూడా చాలా సంతోషం. అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. బుడమేరు నుండి వరద రావటం వల్ల నందివాడ మండలంలో నీట మునిగిన పంట పొలాలను వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సందర్శించడం జరిగింది. ఇక ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రకృతి విపత్తు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని, బుడమేరు పొంగటం వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకొని వెంటనే ఆర్థిక సహాయాన్ని అందచేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర వ్యవసాయ సంఘం నాయకులు చలగల్ల సుబ్రహ్మణ్యేశ్వర, సిపిఎం నాయకులు ఆసిఫీ రెడ్డి మరియు పలువురు వ్యవసాయ కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధిక వర్షాలకి విజయవాడతో పాటు అనేక ప్రాంతాలు నీట మునిగినాయి. ఇది ఇక్కడికి వచ్చి మాట్లాడే కారణం ఏంటంటే, బేతోలు ప్రాంతంలో ఒక 500-600 ఎకరాలు ప్రతి సంవత్సరం ములుగుతూ ఉంది. మేము అడిగేది అధికారులను ఏంటంటే, ఈ ములుగు లేకోకుండా ఎలాంటి చర్యలు చేపడతారు? ఎందుకంటే ప్రతి సంవత్సరం మునిగిపోతుందంటే వాళ్ళు ఎంత నష్టపోతున్నారు. పంట దశలోనన్నా జరుగుతుంది, ఊడ్పులు ఊడ్చి మందులు ఎరువులు వేసే టైంలోనా జరుగుతుంది, లేదా కోతల టైంలోనా జరుగుతుంది. అసలు వాస్తవంగా దీనికి మన వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి 2 రోజులు పర్యటించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, ఈ డ్రైనేజీకి డ్రాప్ ఉండేది, డ్రాప్ను తీసేయడం వల్ల ఇలా నీళ్ల కోసం, నీళ్ళ అవసరాల కోసం డ్రైన్లో నీళ్లు తోడుకుని పొలాలు ఓడ్చడం, ఆ తుమ్ము పెట్టుకుంటాం రీత్యా ఏమవుతుందంటే, కాలం పొంగినప్పుడు ఆ నీళ్లు మళ్ళీ ఈ చాల మీద పట్టడం. కాబట్టి అక్కడ తక్షణం డ్రాప్ ఏర్పాటు చేయకపోతే రాబోయే రోజుల్లో ఇక్కడే ఆ డ్రాప్ దగ్గరే ఆందోళన చేసి ప్రభుత్వం డ్రాప్ ఏర్పాటు చేస్తే వాళ్ళని రక్షిస్తారు. డ్రాప్తో పాటు పొలాలతో పాటు ఇప్పుడు న్యూ కాలనీ, కొత్త కాలనీ, పాత కాలనీలు కూడా మునిగిపోతున్నాయి. కాబట్టి తక్షణం డ్రాప్ ఏర్పాటు చేయాలి. అట్లాగే న్యూ కాలనీకి డ్రైనేజీ నీళ్ళు వెళ్ళడానికి కూడా అక్కడ మార్గం ఏర్పాటు చేయాలి. ఈ 2 చేయకపోతే రాబోయే రోజుల్లో కాలనీ వాసులు ఇక్కడ రైతులతో కలిపి ఆ డ్రాప్ కట్టే వరకు ఆందోళన చేస్తాం. కాబట్టి అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. చంద్రరేఖలో తవ్వుతారా లేదా అది మీ ఇష్టం, చంద్రరేఖలో కాదు. అసలు డ్రాప్ లేకపోతే ఎలా అవుతుంది? ఎదురు నీళ్ళు వచ్చి ప్రతి పంట ఏదో ఒకటి మొదటిసారో చివరిసారో పంట దెబ్బతింటుంది. కాబట్టి దీనికి తక్షణం చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. అట్లాగే డ్రైనేజీ అధికారులు కూడా ఆ డ్రాప్ ఏర్పాటు చేయాలి. వేసే వరకు, ఆ డ్రాప్ ఏర్పాటు చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్రంలో అధిక వర్షాలకి విజయవాడతో పాటు అనేక ప్రాంతాలు నీట మునిగినాయి. ఇది ఇక్కడికి వచ్చి మాట్లాడే కారణం ఏంటంటే, బేతోలు ప్రాంతంలో ఒక 500-600 ఎకరాలు ప్రతి సంవత్సరం ములుగుతూ ఉంది. మేము అడిగేది అధికారులను ఏంటంటే, ఈ ములుగు లేకోకుండా ఎలాంటి చర్యలు చేపడతారు? ఎందుకంటే ప్రతి సంవత్సరం మునిగిపోతుందంటే వాళ్ళు ఎంత నష్టపోతున్నారు. పంట దశలోనన్నా జరుగుతుంది, ఊడ్పులు ఊడ్చి మందులు ఎరువులు వేసే టైంలోనా జరుగుతుంది, లేదా కోతల టైంలోనా జరుగుతుంది. అసలు వాస్తవంగా దీనికి మన వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి 2 రోజులు పర్యటించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, ఈ డ్రైనేజీకి డ్రాప్ ఉండేది, డ్రాప్ను తీసేయడం వల్ల ఇలా నీళ్ల కోసం, నీళ్ళ అవసరాల కోసం డ్రైన్లో నీళ్లు తోడుకుని పొలాలు ఓడ్చడం, ఆ తుమ్ము పెట్టుకుంటాం రీత్యా ఏమవుతుందంటే, కాలం పొంగినప్పుడు ఆ నీళ్లు మళ్ళీ ఈ చాల మీద పట్టడం. కాబట్టి అక్కడ తక్షణం డ్రాప్ ఏర్పాటు చేయకపోతే రాబోయే రోజుల్లో ఇక్కడే ఆ డ్రాప్ దగ్గరే ఆందోళన చేసి ప్రభుత్వం డ్రాప్ ఏర్పాటు చేస్తే వాళ్ళని రక్షిస్తారు. డ్రాప్తో పాటు పొలాలతో పాటు ఇప్పుడు న్యూ కాలనీ,
కొత్త కాలనీ పాత కాలనీలు కూడా మునిగిపోతున్నాయి. కాబట్టి తక్షణం డ్రాప్ ఏర్పాటు చేయాలి. అట్లాగే న్యూ కాలనీకి డ్రైనేజీ నీళ్ళు వెళ్ళడానికి కూడా అక్కడ మార్గం ఏర్పాటు చేయాలి. ఈ రెండు చేయకపోతే రాబోయే రోజుల్లో కాలనీ వాసులు ఇక్కడ రైతులతో కలిపి ఆ డ్రాప్ కట్టే వరకు ఆందోళన చేస్తాం. కాబట్టి అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. చంద్రరేఖలో తవ్వుతారా లేదా అది మీ ఇష్టం. చంద్రరేఖలో కాదు, అసలు డ్రాప్ లేకపోతే ఎలా అవుతుంది? ఎదురు నీళ్ళు వచ్చి పత్తి పంట ఏదో ఒకటి మొదటిసారో చివరిసారో పంట దెబ్బతింటుంది. కాబట్టి దీనికి తక్షణం చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. అట్లాగే డ్రైనేజీ అధికారులు కూడా ఆ డ్రాప్ ఏర్పాటు చేయాలి. వేసే వరకు ఆ డ్రాప్ ఏర్పాటు చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారము. ఈ గత వారం రోజుల మట్టి ఈ విపత్తులో చాలా మంది రైతులు లేనిదే వ్యవసాయం లేనిదే ఎవరు కూడా మనం ఎవరు లేము. రైతు పండించిన దాన్ని మనకి ఇస్తేనే మన వాళ్ళ ఇంట్లో భోంచేసి మనం శుభ్రంగా ఏ ఉద్యోగం చేసుకున్నా ఏ పని చేసుకున్నా నడుస్తుంది. దాన్ని గమనించుకుని ప్రభుత్వం ఎమ్మటే ఈ రైతులకు వచ్చిన విపత్తుని కాపాడాలి. అట్లాగే ఈ యొక్క ఇందిరానగర్ కాలనీ, న్యూ కాలనీ కానీ పాత కాలనీ కానీ వాళ్ళందరూ మునిగిపోవడం కారణం ఏంటంటే ఈ చంద్రయ్య డ్రైన్, దానికి రివిట్మెంట్ ఎమ్మటే రివిట్మెంట్ నిర్మించాలి. అక్కడ ఒక డ్రాప్ అనేది ఇదివరకు పూర్వకాలంలో ఉండేది, అది శిథిలావస్థలో పడటం వల్ల దాన్ని పక్కన పారేసి రైతులు తల కొద్దిగా ఉత్సాహపరిచగా తూమేసుకుని దాని కొద్దిగా మట్టి నిర్మించారు. అది కూడా ఇప్పుడు ఈ వరదకి ఈ విపత్తికి కొట్టుకుపోయి ఆ వాటర్ అంతా వచ్చి ఇళ్ల మీద పడిపోవడం, అట్లా ఈ పొలాలని పాడైపోవడం జరుగుతుంది. ఎమ్మటే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మన గవర్నమెంట్ కానీ ఎవరన్నా సరే దానికి స్పందించి ఆ రివిట్మెంట్ నిర్మించాలి. దానికి డ్రాప్ అనేది ఒకటి పెట్టాలి. అట్లాగే మునిగిపోయిన వాళ్ళ ప్రజలందరికీ కూడా దీనికి ఒక ప్రత్యామ్నాయంగా ఏదైనా ఒక డ్రైన్ ఏర్పాటు చేయాలి ఇటు నుంచి మురిగెళ్తాకి. ఈ సభాముఖంగా అందరి తరఫున మేము కోరేది అదొకటి. గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వాన ప్రభావంతో విజయవాడ మన రాష్ట్రంలో చూసుకుంటే విజయవాడ బొడమేరు కృష్ణానది ముంచెత్తింది మన అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసినటువంటి విషయమే. అట్లాగే ఈ గుడివాడ పట్టణంలో చంద్రయ్య డ్రైను దాని కింద ఉన్నటువంటి ఆయకట్టు దాదాపు ఇక్కడ మొదలయ్యి చిన్నవేనుగూడెం, కాశీపూడి, ఈదరమద్దాల నుంచి మొదలైనటువంటి చంద్రయ్య డ్రైను వెళ్ళి కలవాల్సిన పూలకొండ లాకుల నుంచి కొల్లేరులో కలవాలి. అక్కడ పూలకొండ డ్యామ్ దగ్గర లాకుల దగ్గర లాకులు ఎత్తితే గాని ఈ వాటర్ మొత్తం కూడా వెళ్ళి కొల్లేరులో పడి ఇదంతా కాలువ ఫ్రీగా వెళ్ళగలుగుతుంది. అదీగాక గత గవర్నమెంట్ కానీ అంతకుముందు గవర్నమెంట్ కానీ ఈ కాలువ ఇక్కడ నుండి మన బేతోలు ఇందిరా కాలనీ కాడి నుంచి లోపలికి ఇందిరా కాలనీ కూడా మునిగిపోవటానికి గల కారణం ఈ బేతోలు ఇక్కడ ఉన్నటువంటి పల్లపు డొంకలో ఉన్నటువంటి పల్లపు పొలం ఎంట్రన్స్ లో మురిగి కాలువకే ఆ కాలువలోకి వెళ్తానికి గల ఈ చాలలో నుంచి వెళ్ళేటువంటి వాటర్ మొత్తం కూడా ఆ కాలువలోకి వెళ్ళాలి, మురుగు మొత్తం. అటువంటి డ్రైన్ ను అట్లాంటి అక్కడ తూము మట్టిగా వేసి ఉంది. ఆ తూము వేయటం వల్ల అక్కడ లాకులు లేకపోవటం వల్ల ఆ కాలువ పొంగినప్పుడల్లా ఆ వాటర్ మొత్తం ఇటు వచ్చి ఊరి మీదకి వచ్చి ఈ కాలనీ మొత్తం కాలనీ మీద కూడా రావటం జరుగుతుంది. కాబట్టి ముందుగా ఇక్కడ వ్యవసాయం చూస్తేనేమో ఇక్కడ మొదలుపెట్టి కాలువ కింద ఉన్నటువంటి పొలం చిన్నవానిగూడెం ఎదరమద్దలు ఇటు నుంచి ఈ వ్యవసాయం మొత్తం పూలకొండ లాగుల వరకు ఉన్నటువంటి పొలాలన్నీ కూడా మునిగిపోయి రైతులు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ చూస్తే వరి పరిస్థితి ఎట్లా ఉంది, చేలో చూస్తే నడుము లోతు నీళ్లు ఉన్నాయి. కాబట్టి ఈ కాలం అంతకుముందు గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఆ ప్రభుత్వం చూస్తే వీళ్ళు వచ్చి మూడు నీళ్ళు అవుతుంది, వాళ్ళు వీళ్ళ మీద చేయటం వీళ్ళు వాళ్ళ మీద చేయటం సరిపోతుంది తప్ప అసలు దీనికి పరిష్కారం ఏంటని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని ఇప్పుడు ఈ కాలనీ 3 రోజుల నుంచి మునిగిపోయి గత 4 రోజుల నుంచి మునిగిపోయి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులు పడినా సరే అధికారులు దీని మీద స్పందించి అసలు ఎక్కడి నుంచి అయితే ఈ కాలంలో నుంచి వాటర్ ఈ కాలనీ మీదకి వస్తుందన్నది గ్రహించుకోకుండా ఏదో వస్తున్నారు, నామమాత్రం చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప ఈ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా ఏమయ్యారు, ఎప్పుడు చూసినా సరే కాలువల పూడికలు తీకోకుండా ఏదో వానలు మొదలయ్యి సాగులు చేసుకునే ఆ కొద్ది కాలంలోనే వచ్చి మేము వచ్చామని చెప్పి వచ్చి ఆ వానలు పడే ముందు వచ్చి కాలువల మీదకి వచ్చి పనిచేస్తారు తప్ప గడిచినటువంటి ఇప్పుడు చూసుకుంటే వ్యవసాయం అయిపోయి మే నెల కల్లా వ్యవసాయం పూర్తిగా సాగు చేసుకుని రైతులందరూ ఇళ్లలోకి ధాన్యాన్ని మొత్తం పంటను తీసుకెళ్లిపోతారు. అక్కడి నుంచి 5 మాసాలు వీళ్ళందరూ ఇళ్లలో అక్కడ ఆఫీసుల్లో కూర్చొని ఆ ఒక్క నెల మటుకు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బుడమేరు పరివాహక ప్రాంతంలో కొనసాగుతున్న సహాయక చర్యలు, గ్రామాల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్న
ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎమ్మెల్యే ఆదేశాలతో బోట్ల ద్వారా గ్రామ ప్రజలకు ఆహారం అందిస్తున్న టీడీపీ నేతలు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించిన స్వచ్ఛంద సంస్థలు. ఎంతోమంది విద్యావంతులు తయారు చేసిన ఉపాధ్యాయులను సత్కరించుకోవడం అభినందనీయమన్న సేవామృతులు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుందని తెలిపిన జిల్లా ఎస్పీ గంగాధరరావు. నిజానిజాలను తెలుసుకునేందుకు కేంద్రం నుండి ప్రత్యేక బృందాలు వస్తున్నాయని తెలిపిన ఎస్పీ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపు వీటీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.